వృద్ధాప్యం వచ్చిందంటే గర్భాన పుట్టిన పిల్లలే పట్టించుకొని ఈ రోజుల్లో ఇలాంటి సమాజంలో కూడా దేవుడు మాట్లాడుతున్న మాట, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనే అన్నాడండి. మర్చిపోతుందా? స్త్రీ అయినా మర్చిపోయిద్దేమో కానీ, కన్న తల్లైనా మర్చిపోయిద్దేమో కానీ, నేను మరువునని చెప్పాడు. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనే అని చెప్పాడు. ఏమంటే తల్లిదండ్రులు ఎప్పుడు దాకా ఎత్తుకుంటారు? ఎప్పుడు దాకా ఎత్తుకుంటారు? 4 సంవత్సరాల, 5 సంవత్సరాల? ఇంకా తినేసి బాగా ఆరోగ్యం వచ్చేసి బలంగా పిల్లలుంటే ఇంకా ఎత్తుకునేటప్పుడు మీరేం మాట్లాడతారు చెప్పండి? ఒక్కరు చెప్పండిలేండి, అందరూ వద్దు. ఏమంటారు మీరు? ఏమంటారు? నిజంగా అంటారండి మీ పిల్లల్ని మీరు? అనేస్తారు. ఎన్ని సంవత్సరాలు మోసి, ఎన్ని సంవత్సరాలు ఎత్తుకొని? 3, 4, 5 సంవత్సరాలకి ఏమంటారమ్మా? దూడలాగున్నావు, ఇక నువ్వు దిగవా అంటారు. అవునా? అయితే ముసలితనంలో కూడా ఎత్తుకుంటానని ఎవరిని అంటున్నారు? నిన్నెత్తుకుంటానంటున్నాడు. నీ దేవుడు నీకు చెప్తున్నాడు. నీ తల్లి నిన్ను 3, 4 సంవత్సరాలకే ఎలా ఉన్నామంటుంది. అలాంటిది వృద్ధాప్యంలో కూడా నిన్ను ఎత్తుకుంటానయ్యా అని చెప్తున్నాడు దేవుడు. వృద్ధాప్యంలో ఎవరు ఎత్తుకుంటారు చెప్పండి? కన్నోళ్ళే బయటపడేసి ముద్ద పెడతారండి. వస్తే ఏళ్ళకు ముద్ద పెడితే వాళ్ళు తినేటప్పుడు ఒక ముద్ద వేస్తారు, లేదంటే లేదండి. ఎవరు పట్టించుకోరండి. పైకి దేవుడు నమ్ముకున్నామని మనం చెప్పుకుంటాం, కానీ మనం కూడా పిల్లల తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళలేము. వెళ్తే వాళ్ళు చేసిందంతా కూడా ఏం చేయాలి? శుభ్రం చేయాలి, కడగాలి, అన్నీ చేయాలి. అది చూసి చూడనట్టుగా ఉంటే అలా ఉన్నవాళ్ళు లేరంటారా? లేరంటారా చెప్పండి? అవునా కాదు చెప్పండి? అవునండి, నిజమండి. ఎంత చేసినా చివరికి మరణ దినం వచ్చేటప్పటికి మనం కూడా అది ఫేస్ చేయాల్సిందే. అలాంటి వాళ్ళుగా ఉన్నారండి ఈరోజు సమాజం. వృద్ధాప్యం వచ్చిందంటే గర్భాన పుట్టిన పిల్లలే పట్టించుకొని ఈ రోజుల్లో ఇలాంటి సమాజంలో కూడా దేవుడు మాట్లాడుతున్న మాట, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనే అన్నాడండి. వృద్ధాప్యంలో ఎత్తుకునే వాళ్ళు ఉన్నారా? ఎవరు ఎత్తుకోరు. వృద్ధాప్యంలో అందరూ చేదరించుకునే వాళ్ళే, నీ నుంచి దూరంగా వెళ్ళే వాళ్ళే. నువ్వు ఇక్కడ కనపడితే నీ దగ్గర వాసన వస్తుందని అంత దూరం వెళ్ళిపోయే వాళ్ళే. కన్న పిల్లలు కూడా నువ్వు పాడు చేస్తావని చెప్పి ఇంట్లో ఉంచుకోకుండా బయట కూర్చోబెట్టి అన్నం పెట్టేవాళ్ళే. ముద్దకి తిట్లు తిట్టేవాళ్ళే. అవునంటారా కాదంటారా చెప్పండి? ఎంతమందిని చూడట్లేదు సమాజంలో? ఉన్నారా? అది కొన్ని ఉన్నారని చెప్పేస్తున్నారు మీరే. అలాంటిది ఆ సమయంలో కూడా నిన్ను ఎత్తుకుని వాడును నేనే అన్నాడండి. అభయం ఇచ్చిన దేవుడు, మాట ఇచ్చిన దేవుడు మాట తప్పడండి. కానీ నమ్మకంగా మన జీవితాన్ని దేవుడికి సమర్పించటమే ఆలస్యం. అలా దేవుడు అంతగా ప్రేమించి అంతగా అభయం ఇచ్చిన మనిషి ఇంకిత కొంచెం కూడా దేవుడిని పట్టించుకుని వాడుగా ఉన్నాడండి. నిజం చెప్తున్నానండి, దేవుడికి భక్తులను ఉండదు, విశ్వాసులను ఉండదు, ప్రవక్తలను ఉండదు, పాస్టర్లను ఉండదు, ఎవరని ఉండదు. మాట వింటే నిన్ను అందలం ఎక్కిస్తాడు, మాట వినకపోతే అదో పాతాళానికి తొక్కేస్తాడు. మోషే అండి, ఎంత సాధ్యం.